అండ్ మీ పర్సనల్ విషయానికి వస్తే మీరు ఒక తల్లి లేని బిడ్డ అండ్ మీ చలపతిరావు గారు ద బెస్ట్ ఫాదర్ అని చాలామంది నోట్ల నుంచి నేను విన్నాను. అంటే ఆయనతో మీ అటాచ్మెంట్ ఎలా ఉంటుంది సార్? ఒక ఫాదర్ మీ అటాచ్మెంట్ ఎలా ఉంటుంది? అటాచ్మెంట్ అంటే ఎలా ఉంటుంది అంటే ఓకే మీ అటాచ్మెంట్ చెప్పండి, అంత ఎలా ఉంటుంది? యు ఆర్ వెరీ జోవియల్ ఆర్? అలానే కాదు. సి వెన్ యువర్ అ బేబీ యువర్ అటాచ్మెంట్ విత్ యువర్ పేరెంట్స్ ఇస్ డిఫరెంట్. మనం టీనేజర్గా ఉన్నప్పుడు మన పేరెంట్స్తో మన రిలేషన్షిప్ వేరేలాగా ఉంటుంది. మనం అడల్ట్ అయ్యి మనకు ఫ్యామిలీ వచ్చిన తర్వాత మన రిలేషన్షిప్ మన పేరెంట్స్తో వేరేలాగా ఉంటుంది. అంటే ద రిలేషన్షిప్ తగ్గుతుందని కాదు, ద రిలేషన్షిప్ మెచ్యూర్స్ అండ్ గోస్ త్రూ డిఫరెంట్ లెవెల్స్. సో రైట్ నౌ ఐ హ్యావ్ అ ఫ్యామిలీ ఆఫ్ మై ఓన్. ఐ హ్యావ్ మై కిడ్స్, ఐ హ్యావ్ మై ఫాదర్. సో ఇట్ ఈస్ జస్ట్ యాజ్ నార్మల్ యాజ్ ఎనీవన్ ఎల్స్. రోజు మాట్లాడుకుంటాం, మంచి చెడు మాట్లాడతాం. నేను చేసేదేదో ఆయనకి చెప్తూ ఉంటాను, ఆయన చేసే పనులు ఏవో నాకు చెప్తూ ఉంటారు. షేర్ ఇన్ఫర్మేషన్, అంత మించి. కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి వాటేసుకుని ఇలాంటి టైప్ ఆఫ్ రిలేషన్షిప్ అది కదా. ఇట్ ఈస్ అ వెరీ మెచ్యూర్ అండర్స్టాండింగ్ రిలేషన్షిప్. ఓకే ఓకే. అండ్ మీ వైఫ్ విషయానికి వస్తే షీఈ్ వెరీ ఏమంటారు, ఒక అభ్యుదయ భావాలు గల వ్యక్తి అని విన్నాను. తనకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఒక స్కూల్ నడుపుతున్నారని. నో ఫ్రీ ఎడ్యుకేషన్ కాదా? ఏదో ఎడ్యుకేషన్. మై వైఫ్ ఇస్ అ టీచర్. టీచర్. ఈ వాల్డార్ఫ్ స్కూల్స్ అని ఉంటాయి, ఈ యూరోపియన్ మెథడాలజీతో నేర్పించే వాల్డార్ఫ్ స్కూల్స్ ఏమి ఉంటాయి. దాంట్లో షీఈ్ అ గ్రేట్ టీచర్. షీ టీచర్స్ గ్రేడ్ 6 నౌ. షీఈ్ అ వెరీ కైండ్, వార్మ్, జెంటిల్ హ్యూమన్ బీయింగ్. బాగా అంటే హర్ హోల్ ఫ్యామిలీ ఈజ్ లైక్ దట్. దే ఆర్ వెరీ సర్వీస్ ఓరియంటెడ్ ఫ్యామిలీ. మై ఫాదర్ ఇన్ లో ఈజ్ అ కర్నల్ ఇన్ ది ఆర్మీ నుంచి వచ్చినాడు కాబట్టి సో వాళ్ళకి ఆ నేషనలిస్టిక్ ఐడియల్స్, ఎదుటి వాళ్ళకి బాగా హెల్ప్ చేయాలనే ఫీలింగు, అదర్స్ బిఫోర్ అస్ అనే యాటిట్యూడ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చింది కాబట్టి సో షీ హ్యాస్ ఆల్ దోస్ ఐడియల్స్. అండ్ నేను విన్నాను మీ స్కూల్ని ఏదో ప్రభుత్వ ఆమోదితం అలాంటిది చేసే ప్రాసెస్లో సెంట్రల్ మినిస్టర్తో రికమెండ్ చేస్తానని నాన్నగారు అంటే కూడా నాకు ఏదో వద్దు, నేను సరే నేను ఒక మామూలు సిటిజన్గా నేను ఆ ప్రయత్నం చేసుకుంటానని చెప్పేసి. అంటే ఇట్ ఇస్ నాట్ అవర్ స్కూల్ అండి, మై వైఫ్స్ కజిన్స్ రన్ ద స్కూల్. సిబిఎస్ఈ రికగ్నిషన్ కావాలి వాళ్ళకి అర్జెంటుగా. సో ఆ సిబిఎస్ఈ రికగ్నిషన్ కావాలంటే హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ మినిస్ట్రీ నుంచి దానికి రావాలి. సో రావాలంటే అప్పుడు మా ఫాదరును అప్పుడు పురంధేశ్వరి గారు హెచ్ఆర్డి మినిస్టర్. సరే మా ఫాదరు నేను విల్ గో అండ్ టాక్ టు హర్, వీ నో హర్ అంటే దే రెఫ్యూజ్డ్. దే సెడ్ వీ డోంట్ వాంట్ టు డూ ఇట్ లైక్ దట్, వీ అప్లైడ్ ఫర్ ఇట్, వెనెవర్ ఇట్ కమ్స్ ఇట్ విల్ కమ్, వీ విల్ డూ ఇట్ లైక్ దట్. దే ఆర్ లైక్ దట్ అండి. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు వాళ్ళ సినిమాకి తీసుకెళ్ళాను. సినిమాకి తీసుకెళ్ళి ఇప్పుడు నా ఫేసు తెలుసు కాబట్టి నేను ఏదో కొంచెం లైన్ని బైపాస్ చేసి టికెట్ కొనాలని ట్రై చేసినా కూడా దే స్టాప్ మీ. దే సెడ్ నో, యూ స్టాండ్, విల్ బై ద టికెట్స్. సో దట్ కైండ్ ఆఫ్ వైఫ్ ఐ హ్యావ్. అంటే ఇద్దరికి అదే వ్యక్తిత్వాలు ఉండడం షీ కీప్స్ టెల్లింగ్ మీ యు ఆర్ నాట్ స్పెషల్, యు ఆర్ జస్ట్ లైక్ ఎవ్రీబడి ఎల్స్, జస్ట్ స్టాండ్ ఇన్ లైన్. సో అంటే మీకు ఆవిడ నుంచి వచ్చిన గుణమా లేదా మీ బై బర్త్ అలా ఉన్నారా మీరు? ఏది మటన్ షాప్ కూడా మీరు ఎక్కువ నిలబడ్డారు కదా, ఆవిడ నుంచి మీకు వచ్చిన ఇదా క్వాలిటీ అది? అంటే కొన్ని విషయాలు నేను ఆవిడ దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను సార్. ఏది గ్రౌండింగ్ అంటే మనం నథింగ్, వీఆర్ జస్ట్ యాజ్ గుడ్ యాజ్ ఎనీబడి ఎల్స్ ఆన్ ద స్ట్రీట్ అనే విషయాన్ని ముఖ్యంగా నేను ఆవిడ దగ్గర నుంచి నేర్చుకున్నది. రెండోది ఏంటంటే ఎప్పుడన్నా నేను ఇంట్లో ఏదన్నా నచ్చరికి అసలు ఏంటి మీరందరూ ఇలా బిహేవ్ చేస్తాను, అసలు నేను ఎవరో తెలుసా, నేను అంటే ఎవరు నువ్వు అంటే ఎవరు నువ్వు అనేసరికి మనం మొత్తం దిగిపోయా ఎవరం కాదు అనే ఇవన్నీ ఐ లెర్న్ ఫ్రమ్ మై వైఫ్ ఓన్లీ. సో గ్రేట్, కీపింగ్ మీ గ్రౌండెడ్. మీరు పాతతరం షూటింగ్స్కి ఇప్పటి షూటింగ్స్కి, పాతతరం వర్కింగ్ స్టైల్స్కి ఇప్పటి వర్కింగ్ స్టైల్స్కి మీరు గమనించిన తేడా ఏంటి? నేను ఎస్ పుట్టి పెరిగింది ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ బట్ నా చిన్నప్పుడు మా ఫాదర్ వాళ్ళు ఆంధ్రాలో షూటింగ్ అని వచ్చేవాళ్ళు. ఇక్కడికి వచ్చేవాళ్ళు ఒక 30 daysలో సినిమా అయిపోయి ఫినిష్ చేసుకుని మళ్ళీ చెన్నై వచ్చేవాళ్ళు. ఇప్పుడు అదే సినిమాలు 3 times ద టైం పడుతున్నాయి.
90 రోజులు 80 రోజులు పడుతుంది. దిస్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. కంటెంట్లో అంత గ్రేట్ డిఫరెన్స్ ఏం రాలేదు, బ్యాక్ డ్రాప్లో అంత కొత్త డిఫరెన్స్ ఏం రాలేదు. బట్ ఫిల్మ్ మేకింగ్ అనేది ఒక స్లోవర్ ప్రాసెస్ అయిపోయింది. ఓకే. ఇంత ముందుకి ఇప్పటికి సినిమా తీయడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. బట్ పారాడాక్స్ ఏంటంటే టెక్నాలజీ కూడా మారింది. ఎందుకంటే ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేయడానికి కొత్త టెక్నాలజీ వచ్చేసింది. బట్ ద ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగే చాలా స్లో అయిపోయింది. నా ఇందులో వేరియబుల్ ఫ్యాక్టర్ ఏంటి? మనుషులే. అంటే అప్పుడు ఒక టైప్ ఆఫ్ టెక్నీషియన్స్ యాక్టర్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఒక టైప్ ఆఫ్ టెక్నీషియన్స్ యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఆ స్పీడ్లో ఆ టైంలో ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు, వీళ్ళు ఈ స్పీడ్లో ఈ టైంతో ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అంటే ఆ టైప్ ఆఫ్ పాత టైప్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ కనుక ఇప్పుడు చేయగలిగితే ఇప్పుడున్న బడ్జెట్స్కి ఐ థింక్ ప్రొడ్యూసర్స్ విల్ మేక్ ఎ లాట్ ఆఫ్ మనీ. ఎందుకంటే బోల్డ్ అంత టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు ఈ సినిమాకి వస్తే మీకు ఏ లెటర్ సెంటిమెంట్ బాగా ఉన్నట్టుంది అసలు? అల్లరి కాదు సార్, అది అందరూ అడుగుతారు నన్ను. బట్ ఏమవుతుందంటే కొత్త సినిమాకి టైటిల్ పెట్టాలి, ఇది ఆలోచించేటప్పుడు ఫస్ట్ మైండ్ దానికే వెళ్తుంది. ఎందుకంటే ఇంత ముందు పెట్టిన టైటిల్ కాబట్టి. ఓకే. సో అంతేగాని వెళ్ళి దాంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నాం. ఆ సినిమాకి అవును అని పెట్టాం కదా, అవును అంటే ఇప్పుడు అదుగో అలా అంటే అనుకుంటున్నాం, కానీ అది కావాలని ఆతో పెట్టింది కాదు. అది అంతేనా? సెంటిమెంట్స్ అంటే ఇక పెడతాం వల్ల అవతలాడు ఏమనుకుంటాడంటే అది సెంటిమెంట్ అనుకుంటాడు. బట్ మనమేమో ఆని దాటి ఆలోచించలేకపోతున్నాం. అది ఆలోచించడానికి ట్రై చేసే ఆ ఉషా కిరణ్ సినిమాలకి నచ్చవులే, నువ్వు ఇలా ట్రై చేసాం. బట్ సెంటిమెంట్ ఏముంది? అవి బాగానే అండి, ఈ బాగానే. అంటే మరి ఇంత నేర్చుకున్న మీరు మరి సెట్లో మీరు విపరీతంగా కోపం వస్తే బూతులు తిట్టేస్తారంట, అరుస్తారంట, ఎంతవరకు నిజం అది? అది ఎందుకు కంట్రోల్ చేసుకోలేరు మీరు? నేను నన్ను జనరల్గా ఏమంటారంటే మా వాళ్ళు, సార్ మీరు మామూలుగానే ఉంటారండి, బయట హ్యాపీగా ఫ్రెండ్లీగా జోకులు వేస్తూ ఉంటారు, కానీ మా సెట్లోకి వెళ్ళగానే సెట్లో అడుగు పెట్టగానే మీలోకి ఎవడో పరకాయ ప్రవేశం చేస్తున్నాడు సార్, చేసి అక్కడ బీభత్సం సృష్టిస్తున్నాడు, మళ్ళీ ప్యాకప్ అయిన తర్వాత మళ్ళీ మామూలుగా కూర్చొని మీరు మాతో జోకులు వేస్తూ మాట్లాడుతున్నారు, అసలు ఏమిటి సార్ ఇది